రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులను ఏమాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సున్నితంగా హెచ్చరించారు. ప్రజల మధ్య అలాగే భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించే వారెవరిని కూడా సహించమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్వేషాలు లేని సమాజాన్ని నిర్మించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు అణిచివేయడానికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలని ఆయన ఆ భారం దేవుడిపై వేశారు. అంటే పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఉపేక్షించబోదని పేరు ప్రస్తావించకుండా వైసీపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి అరాచక కార్యక్రమాలు కానీ లేదా విద్వేషాలు రెచ్చగొట్టే తీరును కానీ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. అంటే దీని వెనుక ఇటీవల కాలంలో అంటే టీడీపీ కూటమి ఏర్పడిన ఏడాది కాలంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు, ఆ తర్వాత పలనాడు, ప్రకాశం జిల్లాలు, తర్వాత బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించడానికి చేసిన యాత్ర, ఇటీవల కొన్ని రోజుల కిందట క్వాడ్జ్ అక్రమ రవాణా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో వైఎస్ జగన్ కోసం వేలాది మంది ఆయన అభిమానులు, పార్టీ నాయకులు తరలివచ్చారు. అయితే ఇక్కడ పోలీసులు విధించిన ఆంక్షలను ఏమాత్రం ఖాతరు చేయకుండా వ్యవహరించిన పర్యవసానాల వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీటన్నిటినీ మనసులో ఉంచుకున్న పార్థసారథి ఇకపై ఈ తరహా కార్యక్రమాలకు ఏమాత్రం అనుమతించేది లేదని పరోక్షంగా ఆయన స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. యాత్రల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టిన, భావోద్వేగాలను ప్రబలేలా చేసినా సహించబోమనేది ఆయన చెబుతున్న మాట. శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కొలుసు పార్థసారథి ఏం చెప్పారంటే, రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. మరి భగవంతుడి ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం, పాడి పంటలు బాగుండాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థించాను. అదేవిధంగా ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, విజన్ 47 కానివ్వండి, స్వర్ణాంధ్ర కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటన్నిటికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజ్వరిల్లకుండా, ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాను. ఇకపై ఈ తరహా కార్యక్రమాలను ఏమాత్రం సహించబోమని మంత్రి కొలుసు పార్థసారథి చెబుతున్నారు. అంటే పరోక్షంగా వైసీపీకి, ఆ పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేసినట్లే ఇక్కడ పరిస్థితి కనిపిస్తోంది.